సో రైట్, ఈరోజు బీఆర్ఎస్ భవన్లో అయితే ఉన్నాం. మరి మనతో పాటు మాట్లాడడానికి కర్ణే అరవింద్ గారు ఉన్నారు. సో ఈరోజు కేటీఆర్ గారు విచారణకు అయితే వెళ్ళడం జరిగింది. సో మరి ఎట్లా ఏం జరగబోతుంది మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న. మరి ఈరోజు కేటీఆర్ గారిని అయితే మూడోసారి మళ్ళీ విచారణకు పిలిచిన పరిస్థితి, ఎందుకంటే నిజంగా ఈ ఫార్ములా రేస్ కేసులో అవినీతి అనేది జరిగిందంటే ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి గారి ఫార్ములా ఏంది అంటే తప్పుడు కేసులు పెట్టడమే రేవంత్ రెడ్డి గారి ఫార్ములా. ఈ కేసులో చాలా స్పష్టంగా ప్రపంచమే మన వైపు చూసేటువంటి పద్ధతిలా, తెలంగాణ వైపు చూసేటువంటి పద్ధతిలా తీసుకుపోయినటువంటి ఘనత చరిత్ర తప్పకుండా ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా కూడా కేటీ రామారావు అన్న గారికి తప్పకుండా దక్కుతుంది. ఇవాళ కక్షగట్టి కేసులు పెట్టి ఇవాళ జైలుకు పంపించేటువంటి ప్రయత్నం ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉన్నది. ఇది తప్పకుండా తెలంగాణ ప్రజలందరూ కూడా ఇది సరైనటువంటి పని కాదు సుమా అనేటువంటి విషయాన్ని ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి సకల జనుల సబ్బండ వర్గాలందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. ఇవాళ ఈ తెలంగాణ భవన్ జనతా గ్యారేజ్ లాగా మారింది. అన్ని వర్గాల ప్రజలకు ఆపత్తు వస్తే తెలంగాణ భవన్ని ఆశ్రయిస్తే మాకు న్యాయం జరుగుతుంది అనేటువంటి పద్ధతిలో ఇవాళ కేటీఆర్ గారు వివరిస్తూ ఉన్నారు. కాబట్టి ఇవాళ 18 నెలల లోపల మన రేవంత్ రెడ్డి గారు వచ్చినాక వద్దురా నాయన ఈ కాంగ్రెసు పాలన, కోరి తెచ్చుకున్న మొగడు ఎగిరెగిరి దండినట్లున్నది, మాకు వద్దురా నాయన ఈ కాంగ్రెసు పాలన అనేటువంటి విషయాన్ని మాట్లాడుకుంటున్నారు. ఇవాళ కేటీఆర్ గారు 100 సార్లైనా నేను జైలుకు పోవడానికి నేను సిద్ధంగా ఉన్నా అనేటువంటి విషయాన్ని స్వయంగా కేటీఆర్ గారే చెప్పిండ్రు. కాబట్టి తెలంగాణ ఉద్యమంలో కేసులు పెట్టిండ్రు, జైల్లోకి పోయిండు. ఇవాళ ఎట్టి పరిస్థితిలో కూడా ఇంకా 100 సార్లు, ఇప్పుడు 2 సార్లు అయిపోయింది, ఇవాళ 3వసారి దాదాపుగా 2 గంటల సమయం కూడా అయిపోయింది. ఆడికి పోతే గతంలో సార్ చెప్పున్నాడు, పోతారు ఆడ కూర్చోబెడతారు, అడిగిన ప్రశ్నలే 2 సార్లు అడుగుతారు. ఇవాళ కూడా అదే జరుగుతుంది. ఒకవేళ ఏది జరిగినా మనం అందరం కూడా సిద్ధంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని సంకేతాన్ని పంపిండు. కాబట్టి తప్పకుండా తెలంగాణ ప్రజల పక్షాన కేటీఆర్ గారు 420 హామీలు ఇవ్వాలి అనేటువంటి దానిపైన కొట్లాడుతూనే ఉంటాడు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా కేటీఆర్ గారే స్వయంగా చెప్పిండ్రు. 6 గ్యారంటీలు అని చెప్పి అర గ్యారంటీ మాత్రమే ఒక ఫ్రీ బస్సు మినహాయిస్తే ఇవాళ అన్నీ కూడా అట్టకెక్కించినటువంటి నేపథ్యం ఉంది. ఇవన్నీ ప్రశ్నిస్తే అక్రమ కేసులు కడతా ఉన్నారు, ఇవాళ జైళ్లకు తోలుతా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా తెలంగాణ ప్రజల పక్షాన ఉండడానికి కేటీఆర్ గారు ఎన్ని రకాల విచారణకైనా తను సిద్ధంగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని స్వయంగా కేటీఆర్ గారే చెప్పిండ్రు. సో మొన్న కాళేశ్వరంపై కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని అదేవిధంగా హరీష్ రావు గారిని విచారణ చేసిన పరిస్థితి, అది అయిపోయిన ఏమంటే మళ్ళీ కేటీఆర్ గారిని ఏసీబీ ఆఫీస్కి పిలిచిన పరిస్థితి ఎట్లా చూడొచ్చు? నేను అదే కదా సార్, ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి వరల్డ్ లార్జ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏదైనా ఉంది అని అంటే అది కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మా ఉమ్మడి నల్గొండ జిల్లాలోని సూర్యాపేట, కోదాడ, ఈ తుంగతుర్తి ప్రాంతం వరకు నీళ్ళిచ్చినటువంటి ఘనత తప్పకుండా కేసీఆర్ గారికి దక్కుతుంది. అయితే ఇవాళ కాళేశ్వరంతో నీళ్ళిచ్చినటువంటి దాంట్లో ఇవాళ కక్ష కట్టి ఆయన కూడా స్వయంగా కేసీఆర్ గారే విచారణకు పోయినటువంటి సందర్భం ఉంది. ఆయననేమో అడ్డంగా ఇవాళ ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికి జైలుకు పోయినటువంటి నేపథ్యం ఆయనకుంది. కానీ కేసీఆర్ గారికి ఇవాళ నీళ్ళిచ్చిన కాళ్ళ శివునికి కాళేశ్వరంతో అభిషేకం గావించినటువంటి శివభక్తుడు కేసీఆర్ గారు. కాబట్టి తప్పకుండా కేసీఆర్ గారిపైన, హరీష్ రావు గారిపైన, కేటీఆర్ గారిపైన ఎందుకు అంటే ప్రజల పక్షంగా ఉండి ప్రజలతోని కొట్లాడుతున్నటువంటి నాయకులు వీళ్ళు. కాబట్టి వీళ్ళని ఏదో రకంగా ఇరికించాలి అనేటువంటి ప్రయత్నమే కానీ ఇప్పటికే తెలంగాణ ప్రజలందరూ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ ఒకటే మాట్లాడుకుంటున్నారు, మాకు వద్దురా నాయన ఈ పాలన, కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎంత గొప్పగా ఉండే తెలంగాణ, ఇవాళ ఎటుపోయింది తెలంగాణ అనేటువంటి విషయాన్ని ఇవాళ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకుంటున్నారు. తిరిగి కేసీఆర్ గారే ఈ తెలంగాణకు శ్రీరామ రక్ష అనేటువంటి విషయాన్ని కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఏదైతే కాళేశ్వరంలో అవినీతి జరిగింది, 1,00,000 కోట్లకు పైన అవినీతి జరిగిందని ప్రధానంగా ఆరోపిస్తూ ఉన్నారు. సో మొన్న విచారణలు కూడా జరిగినాయి, విచారణలు కూడా మళ్ళీ బయటకు వచ్చినట్టు ఏమనిపించట్లే పరిస్థితి ఎట్లా చూడుతుంది సార్? ఇవాళ ఎక్కడ అవినీతి సార్? అవినీతి అంటే అర్థమైంది, అవినీతి అనేటువంటి విషయానికి అర్థమైంది. ఇవాళ వాళ్లకు అవినీతి చరిత్ర కాంగ్రెస్ వాళ్ళకు ఉంటుంది, కానీ కేసీఆర్ గారి చరిత్ర ప్రజలకు నీళ్ళెట్లు ఇవ్వాలి, తెలంగాణ ప్రజల
బతుకులు ఎట్లా బాగుపరచాలి అనేటువంటి విషయాన్ని కేసీఆర్ గారు ఆలోచిస్తారు. అవినీతి గురించి ఆయనకు ఆలోచించాడు. ఆయన 4 కోట్ల తెలంగాణ ప్రజల పక్షాన ఉంటాడు కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు ఎంతసేపు అయ్యిందాన్ని ఆకిట్లో పెడతారు, కాందాన్ని కంచాన పెడతారు. తప్పకుండా వాళ్ళు ఇరికించేటువంటి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఎట్లాంటి అవినీతి చేయలేదు, ఎట్లాంటి కమిషనర్ల దగ్గరకైనా ఎట్లాంటి విచారణకైనా బీఆర్ఎస్ పార్టీ సహకరిస్తుంది అనేటువంటి విషయాన్ని మాత్రం నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను.